మహాకుంభమేళాలో తన కళ్లతో ఆకట్టుకుని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన మోనాలిసా బోన్స్లేకు బంపర్ ఆఫర్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి. ఆమెకు ఏకంగా బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత సనోజ్ మిశ్రా తన కొత్త సినిమాలో మోనాలిసాను తీసుకోబోతున్నారు. తన అందానికి, అమాయకత్వానికి తాను ఫిదా అయ్యానని సనోజ్ మిశ్రా తెలియజేశారు. ఆమెకు తన కొత్త సినిమాలో అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించారు. మోనాలిసాను కలిసేందుకు త్వరలోనే ప్రయాగ్రాజ్కు వెళ్తానన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా బోన్స్లే కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. కుటుంబానికి తోడుగా మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి పూసల దండలు అమ్ముతోంది. ఈ క్రమంలోనే ప్రయాగ్రాజ్కు పూసల దండలు అమ్మడానికి కుటుంబ సభ్యులతో వచ్చింది. దీంతో ఇక్కడ ఆమె అమాయకపు చూపులకు, కళ్లకు చాలామంది ఫిదా అయ్యారు. ఆమె ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ఇక ఆమె వీడియోను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన చాలామంది ఆమె అమాయకత్వానికి, ఆమె అందానికి ఫిదా అయ్యారు. ఈ ఫోటో చూసిన సనోజ్ మిశ్రా కూడా ఆమె అందానికి ఫిదా అయ్యారు. ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, రామ్కి జన్మభూమి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మిశ్రా తన తదుపరి చిత్రానికి మోనాలిసా కోసం స్పెషల్గా ఒక పాత్ర క్రియేట్ చేశారని చెప్పారు. ఆ పాత్ర చుట్టే కథ నడుస్తోందని తెలుస్తోంది. ఒక్క సినిమా కూడా చేయని మోనాలిసా కోసం స్పెషల్గా రోల్ క్రియేట్ చేయడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక మోనాలిసా బోన్స్లే ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారడం ఆమెకు శాపంగా మారింది. ఆ ప్రచారం కూడా ఇప్పుడు నడుస్తోంది. ఆమె అందం జీవనోపాధిని దెబ్బతీసే విధంగా మారిందట. ఈ క్రమంలో మోనాలిసా తన స్టాల్ చుట్టూ జనాలు గుమిగూడంతో ఆమె తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత ఊరికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పూసలు అమ్ముకుంటే ఇక్కడ తమను పనిచేసుకునివ్వకుండా బిజినెస్కి అడ్డుపడుతూ ఉన్నారని, ఇవన్నీ తాము తట్టుకోలేక ఆమెను పంపించేశామని తండ్రి తెలియచేశారట. ఇప్పటికే ఆమెను ఇండోర్కి పంపించినట్టు తెలుస్తోంది. ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్ష దండలు, పూసల దండలు అమ్ముతోంది. అక్కడి నుంచి ఆమె బాగా ఫేమస్ అయింది. తన అందంతో మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషన్గా మారింది. కుంభమేళాకు వెళ్ళిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె ఫోటోలు, వీడియోలు తీశారు. సో ఆమెను అడిగిన ప్రశ్నలు కూడా ఇప్పుడు తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పలువురు యూట్యూబర్లు ఆమె దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. ఆమె వ్యాపారం కూడా చాలా వరకు తగ్గిపోయింది. చివరికి ఈ బాధ తట్టుకోలేక తన తండ్రికి చెప్పడంతో ఆమె తన సొంత గ్రామానికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. చివరికి తండ్రి ఆమెను సొంత గ్రామానికి పంపించినట్టు తెలుస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు సుమారు 45 రోజుల పాటు సాగనుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం మోనాలిసా ఫోటోలు, వీడియోలు, ఆమె సమాధానాలు చెప్పిన వీడియోలన్నీ పెను వైరల్ అవుతూ ఉన్నాయి.